శ్రీకాళహస్తిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్క్రాప్ గౌడన్లో మంటలు ఎగసిపడుతున్నాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. పొద్దున్న 4 గంటలకి మాకు ఇక్కడ పక్కన వాళ్ళు ఇంటిమేషన్ అంటే గోడం ఏదో అంటుంది నిలబడుతుంది. నేను ఇప్పుడు చూసేసరికి పూర్తిగా ఏం పనికి రాకుండా అయిపోయింది. దీంట్లో దాదాపుగా కోటి చిల్లర 1 కోటి నుంచి 1,20 లక్షల వరకు స్టాక్ అనేది ఉంది. అంటే మేము ఇక్కడ విజయవాడ నుంచి కంపెనీలో ఉన్నటువంటి గేర్ బాక్స్ సెట్స్, ఐరన్, ఎస్ఎస్ ఇవన్నీ స్టాక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే బయట నుంచి కంపెనీలో ఉన్నటువంటి ఐరన్ ఇవన్నీ తీసుకొని స్టాక్ చేసుకొని డంప్ చేసుకొని మిగిలిన తర్వాత ఎక్కడైనా అంటే ఇప్పుడు రేట్లు పూర్తి డౌన్ ఉన్న వాళ్ళు ఇక్కడ డంప్ చేసి పెట్టాము. లేదంటే మామూలు రొటేట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇదంతా పూర్తిగా రేట్ డౌన్ అవడం వల్ల ఇక్కడ స్టాక్ చేసి పెట్టాము. ఆ స్టాక్ చేసుకుని పూర్తి ఇటువంటి మొత్తం పూర్తిగా కలిపడం జరిగింది. అదేవిధంగా ట్రక్ కూడా లోపలే ఉంది, అది కూడా పూర్తిగా తగ్గ ఉండడం జరిగింది. దానికి సంబంధించి ఫైర్ వాళ్ళకి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇప్పుడు జరిగినటువంటి నష్టాన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాని గురించి ఇప్పుడే ఫైర్ ఆఫీసర్ కూడా పూర్తిగా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గోడౌన్కి సంబంధించి గోడౌన్ ఓనర్ గారు కూడా మనం లీజ్ శ్రీకాళహస్తి స్క్రాప్ గౌడన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబుని చెప్పండి, శ్రీకాకుళంలో భారీ అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? స్కిట్ కాలేజీ సమీపంలో ఒక వ్యక్తి పాత సామాన్లు నిల్వ చేసే ఒక దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. అందులో ప్లాస్టిక్ బాటలని సేకరించి అక్కడ వాటిని రీసైక్లింగ్ కోసం వేరే ఫ్యాక్టరీలకి తరలించేవాడు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ప్లాస్టిక్ బాటిల్ పోగు చేసిన నేపథ్యంలోనే గుర్తు తెలియని వ్యక్తి అక్కడ నిగుపెట్టినట్టు స్థానికులు అనుమానిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరగడంతో పెద్ద ఎత్తున ప్లాస్టిక్ వ్యాపారాన్ని కారణం దట్టమైన పొగలు అమ్ముకొని రోడ్డును వెళ్లే వాహనాలు కూడా దారి తెరించలేని పరిస్థితి ప్రశ్నలు నెలకొంది. అయితే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుట్లు అక్కడ చేరుకుని మా మంత్రులను అదుపులోకి తీసుకొచ్చారు. దాదాపు ₹1,00,000 విలువ చేసే సామాన్లు అగ్నికి ఆహుతాయని చెప్పని ఏదైతే దుకాణదారుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అయితే హరిబాబు, శ్రీకాళహస్తిలో ఈ ప్రమాదం భారీ స్థాయిలో జరిగినట్లయితే తెలుస్తోంది. దీనికి సంబంధించి యజమాని ఏమైనా చెప్తున్నారా? అంటే తాను రాత్రి ఇంటికి వెళ్ళినప్పటికీ అంత బాగుంది. ఉదయం 5 గంటల సమయంలోనే మంటలు చెలరేగాయి. గుర్తు తెలియని వాళ్ళు మాత్రమే ఈ పనికి పాల్పడి ఉంటారు, లేదంటే అగ్ని ప్రమాదం జరిగే అవకాశం లేదని చెప్పి అతను ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి పోలీసులు తనకు న్యాయం చేయాలని చెప్పి కూడా వేడుకుంటున్నారు. అయితే అగ్ని సిబ్బంది దాదాపు ₹1,00,000 నుంచి 50 లక్షల నుంచి ₹1,00,000 మధ్యలో ఆస్తి నష్టం వాటి మీద ఒక ప్రాథమిక అంచనా వేశారు. అయితే ప్రమాదానికి కారణాలు పూర్తి స్థాయి దర్యాప్తు చేసిన తర్వాతనే వెల్లడిస్తామని చెప్తున్నారు భవాని. రైట్, థ్యాంక్ యూ హరిబాబు. పడుతున్నా